సిస్టమ్ కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పడానికి 2 రీజన్స్. ఒకటి, మనకి టెరాకోటా టెక్నాలజీ ఆల్రెడీ మార్కెట్లో మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతుంది. 2, ఏవైనా ఎన్జిఓస్, ఓల్డేజ్ హోమ్స్, ఓల్డేజ్ అయిపోయిన పీపుల్, రిటైర్ అయిపోయిన పీపుల్ కూడా మళ్ళీ ఈ టెరాకోటా లాంటి ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ప్రధానమైనవి 2 ఐటమ్స్. ఒకటి జ్యువెలరీ, 2 ఇంటీరియర్స్. ఇంకా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడుకుంటే కిచెన్ ఐటమ్స్, అంటే మనకి ప్యాన్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, గ్లాసెస్ కానీ, కిచెన్ యూటెన్సిల్స్ కానీ ప్రతిదీ టెరాకోటాతో తయారు చేసుకోవచ్చు. సో ఇవాళ మనం కొత్తగా ఇల్లు కొన్నామంటే ఇంట్లో కిచెన్ సామాన్లు కొనకుండా మనం ఉన్నాం, ఇల్లు చేంజ్ అయినా కిచెన్ సామాన్లు కొనకుండా మనం ఉన్నాం. 2, ఉమెన్ జ్యువెలరీ రెగ్యులర్గా కొంటూనే ఉంటారు, అందులో అసలు చెప్పాల్సిన విషయమే లేదు. ఇంటీరియర్ వైజ్గా కూడా కొత్త కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లో ఎప్పటికప్పుడు పర్చేజ్, సేల్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఈ 3 కేటగిరీలే మనం బేస్ చేసుకొని టెరాకోటాలో కొత్త ఎక్విప్మెంట్స్ ఎప్పుడైతే తయారు చేస్తామో మార్కెట్లో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అయితే కేవలం మనం ప్రొడక్ట్ తయారు చేసి మన దగ్గర ఉంచుకుంటే ఏమీ ఉపయోగం లేదు. ఖచ్చితంగా మనం పబ్లిసిటీ చేసుకోవాలి, ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్తూ ఉండాలి, స్టాల్స్ పెడుతూ ఉండాలి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తూ ఉండాలి. వాళ్ళు చూడండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ ఏ స్థాయికి వచ్చిందంటే, నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాను. అదొక అమెజాన్ అడ్వర్టైజ్మెంట్. ఆ అమెజాన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ఎవరు అంటే, లాస్ట్ 2-3 years నుంచి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే 2 అక్క చెల్లెళ్ళు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి అమెజాన్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేయించింది అంటే, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తాలూకా ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో ఆలోచించండి. ఈవెన్ అమెజాన్ లాంటి కంపెనీ కూడా ఒక లోకల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయించిందంటే దట్ వాజ్ ది బ్రాండ్ ఇంపాక్ట్. ఇదంతా ఎక్కడ జరిగింది? విత్ 0 cost. మీ చేతిలో మొబైల్ ఉంటే సరిపోయింది. అయ్యో నేను ఈ వయసులో ఇది చేయలేను, అది చేయలేను అనుకుంటే మనం ఉన్న చోటనే ఉంటాం. వ్యాపారానికి ఎటువంటి లిమిటేషన్స్ లేవు, ఎటువంటి బౌండరీస్ లేవు. యూ ఆల్వేస్ హ్యావ్ టు పుష్ యువర్ బౌండరీస్ వెన్ యూఆర్ ఇన్ టు బిజినెస్ ఎస్పెషల్లీ. సో పబ్లిసిటీ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సోషల్ మీడియా అనేది మీ చేతిలో ఒక డైమండ్ లాంటిది. మీరు కరెక్ట్గా యూజ్ చేస్తే అన్ని రకాల ఇంపాక్ట్స్, అన్ని రకాల ఇన్ఫ్లుయెన్సెస్ కూడా దాంట్లో జరుగుతాయి. అట్ ద సేమ్ టైం బయట మీకంటూ ఒక నెట్వర్క్ రిసోర్స్ ఉండాలి, నెట్వర్క్ ఆర్గనైజేషన్స్లో మెంబర్షిప్ ఉండాలి, బయట స్టాల్స్, ఈవెంట్స్ జరిగేటప్పుడు ఎగ్జిబిట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మీరు మార్కెట్లో చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీ ప్రొడక్ట్ ఉందని తెలుస్తుంది. మన ప్రొడక్ట్ ఉంది, మనం దాన్ని పబ్లిసిటీ చేయనప్పుడు ఎవడొచ్చుకుంటాడు? మనకి ఒక సామెత ఉంటుంది, అడగందే అమ్మాయినా పెట్టదని. వ్యాపారం చేసేవాడు నా ప్రొడక్ట్ కొనండి, లేదా నా ప్రొడక్ట్ ఉందని పబ్లిసిటీ చేయకపోతే ఎవరు మీ దగ్గరకు వచ్చి కొనరు. సో ఈ ఫండమెంటల్స్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో బిజినెస్లో మీరు అనుకున్న ప్రొడక్ట్ని, డిజైన్ చేసిన సర్వీస్ని కానీ మార్కెట్లో పబ్లిసిటీ చేసి పుష్ చేసి సేల్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అంతే తప్ప ఇంపాసిబుల్ మాత్రం కాదు. దాంట్లో నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ హికప్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ready to accept each and every challenge, then only you will be a successful entrepreneur. Otherwise you will be a failure example in the society. And అలాగే మీరు చెప్పారు ఇప్పుడు ఇది మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవుతూ ఉంది అని. మరి ఇది ఇంకా క్లియర్గా అంటే చిన్న మొత్తాదు పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంట? వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సపోజ్ ఈరోజు మనం టెరాకోటా ఇండస్ట్రీని మళ్ళీ మార్కెట్లో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక 30,000 నుంచి 50,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కనుక మనం గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే వాటి తయారు చేయడానికి కొంత బేసిక్ ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. ఇవి మరీ లక్షల్లో కోట్లలో అయితే ఉండదు. 1,00,000 రూపాయల లోపు మనం ఒక చిన్న ఎక్విప్మెంట్స్ కావాల్సినవన్నీ డిజైన్ చేసుకొని, కావాల్సిన ఈ క్లే ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎందుకంటే టెరాకోటాకి పర్టికులర్ మెజర్మెంట్స్ ఉంటాయి. క్లే ఏ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, ఎంతసేపు అది హీట్ అవ్వాలి, ఎంతసేపు దాన్ని మౌల్డింగ్ చేయాలి, దాని మిక్సింగ్ ప్రాసెస్ అంటే కొన్ని ఇలాంటి ఫండమెంటల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే మనకు తెలుస్తాయి. ఈరోజు నేను టెరాకోటాని వెంటనే మట్టిలో దిగిపోతే పని జరగదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అవుతున్న కొద్దీ కరెక్ట్గా విషయం ఏంటనేది తెలుస్తుంది. సో ఇది చేసుకోవడానికి మనం ఒక 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు బేసిక్ క్యాపిటల్ కనుక పెట్టుకొని మార్కెట్లో ఒక 2 నెలలు 3 నెలలు ట్రై చేసి పుష్ చేస్తున్న కొద్దీ ప్రొడక్ట్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇది మీరు విలేజెస్లో ఉండే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, ఉమెన్ చేసుకోవచ్చు, రిటైర్ అవుతున్న పీపుల్ చేసుకోవచ్చు. యంగ్స్టర్స్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవాళ ఇంజనీరింగ్, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఇటువంటి ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. ప్రతిసారి పాకెట్ మనీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు అంటున్నారు మీరు లైక్ ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది అండ్ దీని వల్లనే ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది అని. అండ్ బట్ స్టిల్ ఇంకా కూడా కొంతమందికి సోషల్ మీడియా అంటే ఎవరైతే 40 to 50 ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొందరికి ఉంది, కొందరికి లేదు. మరి అలాంటి వాళ్ళకి ఈ బిజినెస్ నచ్చి చేయాలి అనుకుంటే మీరేం చెప్తారు? వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇటువంటి బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నా, లేదు మీ దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, నాకు ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్రొక్యూర్ చేయట్లో తెలియట్లేదు, లేదా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏ ఐడియాలో డబ్బులు పెట్టాలో తెలియట్లేదు, 2 రకాల గ్యాప్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో. సో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గర 1-to-1 కన్సల్టేషన్కి లేదా అపాయింట్మెంట్కి కనుక స్లాట్ బుక్ చేసుకుంటే యూ కెన్ కమ్ అండ్ టాక్ విత్ మీ. నేను ప్రతి క్లయింట్కి 2 to 3 hours టైం డెడికేట్ చేస్తాను ఇనీషియల్గా.
ఫర్దర్గా మీ బిజినెస్ స్టార్ట్ చేసి సేల్స్ అయ్యే వరకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. దానివల్ల ఏంటంటే ఈ ప్రాసెస్లో మీకు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు. ఈవెన్ 100% మన పిక్చర్ తెలిసిన మార్కెట్లో తప్పులు జరుగుతాయి, అదైతే ఎవ్వరూ చేంజ్ చేయలేరు. బట్ మోస్ట్ ఆఫ్ ది రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు. మీ ప్రాసెస్ 100% అంటే 80% రిస్క్ ఫ్రీ ఉంటుంది, 20% రిస్క్ ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లో మీరు బిజినెస్ చేయడం వల్ల సక్సెస్ అవ్వడం, మార్కెట్ని అచీవ్ చేసుకోవడం, డబ్బులు అచీవ్ చేయడం ఈజీ అవుతుంది. ఇది తెలియదు అనుకోండి, మీకు రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ తెలియవు, తప్పు చేస్తారు. మీకు సోషల్ మీడియాలో ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో తెలియదు, తప్పు చేస్తారు. మీరు ఆఫీస్లో ఉంటూనే సేల్స్ కూడా చేసుకోవచ్చు, ఈ ప్రాసెస్ మీకు తెలియనప్పుడు మీకు సేల్స్ అయ్యే ప్రాసెస్ నెలలో అవ్వాల్సింది 6 నెలలు పడుతుంది. ఇదంతా టైం వేస్ట్, మనీ వేస్ట్. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు 1-to-1 కన్సల్టేషన్కి వస్తారో అక్కడ మీకు ఇది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. 2, మీరు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, పర్టికులర్ ఐడియా కాదు, నేను కొంచెం నేర్చుకొని నాకు నచ్చింది ఏదో ఒకటి మొదలు పెట్టుకుంటా, ప్రస్తుతానికైతే ఏ ఐడియా లేదు, ఏదో ఒకటి ఫ్యూచర్లో మొదలు పెట్టాలి అనుకుంటే యూ కెన్ కమ్ ఫర్ ది వర్క్షాప్స్. ఎవ్రీ మంత్ కూడా మనం లాస్ట్ సాటర్డే సండే 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. ఈ మంత్ ఎస్పెషల్లీ 23, 24, 25, 26 4 days హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లోనే ఇన్హౌస్ వర్క్షాప్ చేయబోతున్నాం. సో ఈ 4 days కూడా మీరు బయటికి వెళ్ళేది ఉండదు. బ్యాంకెట్ హాలు, రూము, అసైన్మెంట్స్, టాస్క్స్, ట్రైనింగ్ ప్రోగ్రాము, ప్రజెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో మిమ్మల్ని మీరు 20 to 30 secondsలో ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఒక యాడ్ క్యాంపెయిన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మీ లోగో ఎలా ఉండాలి, మీరు పేరు పెట్టుకునేటప్పుడు మీ బిజినెస్కి తీసుకునే జాగ్రత్తలు ఏంటి, దానికి సోషల్ మీడియాతో ఎలా రిలేట్ చేసుకోవాలి, దీనికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, ఇలాంటివి ఎన్నో పాయింట్స్ ఉంటాయి. ఈ 4 days కూడా ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా మీ చేత ట్రైనింగ్ చేస్తూ, వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ద టీచింగ్, ఏదో ప్రజెంటేషన్ చూపించి స్లైడ్స్ చదివేసి టీచింగ్ మెథడ్ ఉండదు. ప్రాక్టికల్గా మీ చేత ప్రతిదీ ట్రైన్ చేయించి తర్వాత మిమ్మల్ని బయటికి పంపించి మీ చేత బిజినెస్ చేయించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే ఈ 4 days ఇన్హౌస్ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. కింద వచ్చే నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ మీ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు, లేదా పర్సనల్గా నా సోషల్ మీడియాలో అప్రోచ్ అయినా సరే ఖచ్చితంగా నేను కావాల్సిన ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్ మీకు పంపిస్తాను. సో ఫర్దర్ వీ కెన్ నెగోషియేట్ అబౌట్ ది బిజినెస్ ఫార్మాలిటీస్. ఎస్, చూసారు కదా, మరి చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా మీకు బిజినెస్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చినా, ఏ బిజినెస్ పెట్టాలి అన్న డైలమాలో ఉన్నా, ఇలాంటి అన్ని డౌట్స్కి క్లియర్ చేయడానికి మనకు ఒక మెంటర్ అలాగే ఒక గైడ్ అనేది ఉంటే మనం ఏ రూట్లో వెళ్ళినా సక్సెస్ అవుతాం. మళ్ళీ అలాంటి గైడ్ కోసం మీరు సర్చ్ చేస్తున్నట్లయితే మన సుధీర్ వర్మ గారు ఉన్నారు, బిజినెస్ కోచ్. వారిని మీరు కన్సల్ట్ అయితే సరిపోతుంది. మీరు కన్సల్ట్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.